యాత్ర 2 సినిమా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం మీద ఒక బయోపిక్గా విడుదలైనటువంటి సినిమా ఉంది కదా. సో చాలా పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఎక్కడి నుంచి కూడా విమర్శలు లేవు దీని మీద. ఈ క్రమంలో యాత్ర 2 సినిమా చూసిన చాలామంది అందులో శుభలేఖ సుధాకర్ పాత్ర ఉంది కదా, శుభలేఖ సుధాకర్ యొక్క పాత్ర కేవీపీ రామచంద్రరావు గారిది అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. నన్ను చాలామంది అడుగుతున్నారు, చాలా మెసేజ్లు కూడా పెట్టి, శుభలేఖ సుధాకర్ కేవీపీ రామచంద్రరావుదానా అని, లేకుంటే కేవీపీ రామచంద్రరావుది అని చెప్పి కొందరు పోస్టులు పెడుతూ పొరపాటు పడుతున్నారు. కేవీపీ రామచంద్రరావు గారిది కాదు. ఇందులో కేవీపీ రామచంద్రరావు పాత్ర ఎక్కడ పెద్ద చూపించినట్లుగానే ఎక్కడ లేదు, ఈ పాత్ర చూపించినట్లు. అందులో శుభలేఖ సుధాకర్ పాత్ర వచ్చి మాజీ కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ గారిది. రాజశేఖర్ రెడ్డి గారు మరో క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు. 3 దశాబ్దాలకు పైగా రాజశేఖర రెడ్డి గారితో కలిసే ఉన్నాను. రాజంపేట మాజీ ఎంపీ, 6 సార్లు ఎంపీ, కేంద్ర మంత్రి కూడా. సో శుభలేఖ సుధాకర్ పాత్ర సాయి ప్రతాప్ గారు, కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ గారి ఆ పాత్ర కేవీపీ రామచంద్రరావు గారిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చే కొన్ని రోజుల ముందు అయినా, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అయినా, ఆ తర్వాత అయినా కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర సెంట్రల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా పాజిటివ్గా చెప్పింది, మాట్లాడింది సాయి ప్రతాప్ గారే. రాజశేఖర్ గారికి చాలా దగ్గరగా ఉన్న మనిషి తనే, చాలాసార్లు చెప్పింది. అందుకే ఇప్పుడు కొత్తగా వచ్చిన సినిమా కథ పక్కన పెట్టండి. ఎప్పుడో 7-8 సంవత్సరాల కింద సాయి ప్రతాప్ గారి ఇంటర్వ్యూలో మీకు గుర్తుండే ఉంటే, 7-8 సంవత్సరాల కింద ఇంటర్వ్యూలోనే చాలా క్లియర్ చెప్పారు. నేను మేడంకు చెప్పాను, మేడంకు అంటే సోనియా గాంధీ గారికి, మేడంకు చెప్పాను, వాళ్ళు వీళ్ళు చెప్పినవి ఎందుకు మేడం వినడం, జగన్మోహన్ రెడ్డి గారిని పిలవండి, పిలిచి మాట్లాడండి, క్లారిటీ తెలుస్తుందని చెప్పిన వాళ్ళు వినలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ తల్లి గారికి కూడా చాలాసార్లు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళు ఏది అవాస్తవం కాదు, అన్ని నిజం. అపాయింట్మెంట్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మనసు మీద తీసుకున్నారు. మా నాన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చావు బతుకుల మధ్య ఉంటే ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆ వయసులో అన్ని వందల వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పార్టీని బతికించి అధికారంలోకి తెస్తే, 2 సార్లు నిలబెడితే, సెంట్రల్లో అధికారం ఇస్తే, అంత దారుణంగా ఆ మనిషి చనిపోయిన తర్వాత కనీసం ఆ కుటుంబానికి గౌరవించడం కూడా తెలియదా అని చెప్పి నాగర్ కూడా అన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్ల అక్కడ ఇంకా ఢిల్లీ రాజకీయం అట్లే ఉంటుంది అని చెప్పి, ఇప్పుడే కాదు నేను చెప్తున్నది, 7 సంవత్సరాల కింద ఇంటర్వ్యూ చూడండి, అప్పుడు చెప్పారు సాయి ప్రతాప్ గారు అలే ఉంటుంది అని చెప్పి. నేనే జగన్కు చెబుతూ వచ్చాను, నాకు జగన్ పుట్టినప్పటి నుంచి తెలుసాబ్బా అని కూడా అన్నారు ఆయన. అప్పటి నుంచి చెబుతూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది, సాయి నువ్వు ఆ కుటుంబానికి చాలా దగ్గర మనిషివి, చెప్పు వాళ్ళకు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి. నేను జగన్మోహన్ గారి దగ్గరకు వచ్చి అదే చెప్పాను, అంటే అరెస్ట్ చేస్తారన్నట్టు చెప్పాను. కొంచెం అంటే మనమే 2 అడుగులు వెనక్కి ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి చెప్పాను తనకి. అప్పుడు అన్నారు, కాఫీ తాగుతావా మజ్జిగ తాగుతావా అన్న అని, అంతే అని చెప్పి చాలా చెప్పారు. కేవీపీ రామచంద్రరావు గారు కాదు, సాయి ప్రతాప్ గారు సెంట్రల్ దగ్గర అప్పుడు ఢిల్లీ లెవెల్లో జగన్ గారి గురించి నేను చెప్పింది. వాళ్ళ తల్లిగారికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని చాలా విషయాలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి సెంట్రల్ మినిస్టర్ చేద్దాం, జగన్ గారు కావాలని కూడా అడగలేదు. తన సెంట్రల్ మినిస్టర్గా చేద్దామని అంటే, నా పదవికి నేను రాజీనామా చేస్తాను మేడం, జగన్ గారికి ఇవ్వండి అని చెప్పి, జగన్కి ఇవ్వండి అని చెప్పి కూడా నేను అన్నాను. ఆమె ఒప్పుకోలేదు అని చెప్పి కూడా అన్నారు ఆ ఇంటర్వ్యూలలో. సో కొందరుగా చాలామంది పొరపడుతున్నారు, అది కేవీపీ రామచంద్రరావు అని కాదు, సాయి ప్రతాప్ది. రాజశేఖర రెడ్డి గారి మిత్రులు అనగానే కేవీపీని గుర్తొస్తారు చాలామందికి. బట్ కేవీపీ గారు ఎలాంటి ఫ్రెండ్షిప్, ఎన్ని దశాబ్దాలు ఉన్నారో, సాయి ప్రతాప్ గారు కూడా అంతే, అంతకు మించి ఇంకా కొంచెం ఎక్కువే ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారికి చాలా క్లోజే. ఆ తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళ కుటుంబంతో అయితే ఒక రకంగా అంటే చాలా మంచి సంబంధాలే. ఎక్కడే కూడా వీళ్ళలాగా బరితెగింపు స్టేట్మెంట్ ఎక్కడ ఇచ్చినట్లయితే నేను చూడలేదు కూడా. సో ఎనీహౌ, ఆ పాత్ర అన్నది కాదు చాలామంది అనుకుంటున్నట్లు, అది సాయి ప్రతాప్ది, కేవీపీది కాదు.